ఇక పీఎం సీఎంలు జైళ్ల నుంచి పాలిస్తారా? విమర్శల స్థాయి విలువల స్థాయి పెంపునకే రాజ్యాంగ సవరణ బిల్లు అని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నాడు. భిన్న కారణాలతో జైలుకెళ్లిన నేతలంతా రాజీనామాలు చేశారు. నిస్సిగ్గుగా అక్కడి నుంచే పాలించే సంస్కృతి 2 ఏళ్లుగా మొదలైంది. ఇక సొహ్రబుద్దీన్ కేసులు కొట్టివేసే వరకు నేను ఏ పదవి తీసుకోలేని చెప్పేసి నిన్న ఏఎన్ఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడాడు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు జైళ్ల నుంచి ప్రభుత్వాలు నడపొచ్చా? కారాగారాలను కార్యాలయాలుగా మార్చుకొని పీఎం సీఎం పరిపాలించడం ప్రజాస్వామ్యానికి శోభనిస్తుందా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ఇక నేతలు జైల్లో ఉంటే ఫైళ్లు పట్టుకొని వాటిపై ఆదేశాల కోసం క్యాబినెట్ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు జైళ్లకు తిరగాల? ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని ప్రపంచం గౌరవిస్తుందని నిలదీశారు. ఇది మంచిగా ఉంది. యాక్చువల్గా మీరు చెప్పినటువంటి మాట నిజంగా బాగానే అనిపిస్తుంది, కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఏంటంటే అక్రమ కేసులు పెట్టేసి వాళ్ళని 30 రోజుల పాటు జైల్లో ఉంచితే ఎట్లా అని చెప్పేసి ఇదే ఆ ప్రశ్న ఇక్కడ. ఎందుకంటే ఇది ఆరోపణలు కదా, ఆరోపణలపైనే మరి 30 రోజుల పైన జైల్లో పెడితే పరిస్థితి ఏంది? అది అక్కడ ప్రశ్న వస్తూ ఉంది. నిజంగా అవినీతి పరులని, నిజంగా లంచగొంటులని, నిజంగా ఒకవేళ మోసం చేసిన వాళ్ళని, నిజంగా ఇక్కడ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డ వాళ్ళని పీఎం ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఇటు మంత్రులుగా ఉండాలని చెప్పేసి ఎవరు కోరుకోవడం లేదు. కాకపోతే ఏంటంటే అక్రమ కేసులు పెట్టేసి ఇట్లా మొత్తం అజమాయిషీ చేస్తారేమో, తర్వాత మొత్తం కూడా ఇట్లా లొంగ తీసుకుంటారేమో అనేటువంటి నేపథ్యంలోనే అది వద్దంటున్నారు తప్ప నిజంగా అవినీతి పరులు ఎవరు పెట్టొద్దని అన్నారు. దోషులుగా నిరూపితమైతే, నిజంగా ఒకవేళ వాళ్ళు దోషిగా తేలితే మాత్రం 100% పెట్టొచ్చు. నేతలు జైల్లో ఉంటే ఫైళ్లు పట్టుకుని వాటిపై ఆదేశాల కోసం క్యాబినెట్ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు జైలుకి తిరగాల? ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని ప్రపంచం గౌరవిస్తుందని నిలదీశారు. ప్రజా జీవితంలో ఇంతటి సిగ్గుమాలిన పరిస్థితి వస్తుందని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరన్నారు. జైల్లోకి వెళ్ళిన ఎంతోమంది నేతలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేశారని, అక్కడి నుంచే పరిపాలించే కొత్త సాంప్రదాయం అరవింద్ కేజ్రీవాల్ తమిళనాడు మంత్రుల నుంచి మొదలైందని విమర్శించారు. వీటిని అరికట్టడానికే తీవ్ర నేరాభియోగాలున్న కేసుల్లో జైలుకెళ్లి 30 రోజుల్లోపు బెయిల్ పొందలేకపోయిన వారి పదవులు వెంటనే పోయేలా బిల్లు తెచ్చామని చెప్పారు. ఇక సోమవారం ఏఎన్ఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలను ఆయన మాటల్లో చూసుకుంటే, ఒక వ్యక్తి జైలుకెళ్తే ప్రభుత్వాలు ఏమి కూలవు కదా అని చెప్పేసి అంటున్నాడు. ఏదైనా బిల్లు పార్లమెంట్ ముందుకు తెచ్చేటప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకించాలి? అలా ప్రయత్నించడం మంచిదా అని చెప్పేసి, అది ప్రజాస్వామ్యం అని చెప్పేసి ఇక్కడ అమిత్ షా అంటుండు. ఏఎన్ఐకి ఇచ్చిన నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడాడు. जो थे उनका भी ऐसे ही हुआ था, बेल मिला और फिर उसके बाद वो वापस आ गए. क्या यही होने वाला है हर नॉन बीजेपी चीफ मिनिस्टर के साथ? आप मुझे एक बात का सवाल जवाब दीजिए. नॉन बीजेपी छोड़ दीजिए, दोनों के लिए समान कानून है. परंतु किसी ने भी जेल से सरकार चलानी चाहिए क्या? आजादी से अब तक कई सारे नेता जेल में गए, कई सारे मुख्यमंत्री भी गए, मंत्री भी गए, और सबने इस्तीफा देकर जेल में गए. अभी एक ट्रेंड शुरू हुआ कि जेल में जाने के बाद भी इस्तीफा नहीं देना. ढेर सारे ऐसे लोग हैं जिन्होंने इस्तीफा दिया. तमिलनाडु के कुछ मंत्रियों ने नहीं दिया, दिल्ली के मंत्री और मुख्यमंत्री ने नहीं दिया, और सरकार के सचिव, डीजीपी, मुख्य सचिव इनके पास आदेश लेने के लिए जेल में जाएंगे. ये क्या हमारे लोकतंत्र को दुनिया में सम्मान दिलाएगा क्या? ये मुद्दे पर चिंता, चर्चा होनी चाहिए, नहीं होनी चाहिए. और मैं आज जो कांग्रेस पार्टी इसका मुखर कर विरोध कर रही है, वो कांग्रेस पार्टी के एक स्टैंड को ही मैं कह रहा हूं. जब यूपीए की सरकार थी, श्री मनमोहन सिंह जी इनके प्रधानमंत्री थे और लालू प्रसाद यादव जी इनके मिनिस्टर थे. लालू प्रसाद जी को सजा हो गई. मनमोहन सरकार एक ऑर्डिनेंस लेकर आई कि 2 साल की सजा हो तो भी अपील का स्टेज बाकी है तो उनकी सदस्यता नहीं जाती है. यही मॉरल ग्राउंड था जो आप कोट कर रही हो. तो एक ऑर्डिनेंस लेकर आए कि हम इसको बदल दे रहे हैं. ऑर्डिनेंस से बदलने का कैबिनेट ने प्रस्ताव भी किया. यही श्री राहुल गांधी इसको कंप्लीट नॉनसेंस कहकर सार्वजनिक रूप से प्रेस कॉन्फ्रेंस में फाड़े थे ऑर्डिनेंस को. और देश की कैबिनेट ने और देश के प्रधानमंत्री ने जो फैसला लिया था
उनकी पार्टी के ही प्रधानमंत्री ने जो फैसला लिया था उसका मॉरल ग्राउंड पर उन्होंने मखौल उड़ाया था और मनमोहन सिंह एक सॉरी फिगर बनकर रह गए थे पूरी विश्व के सामने। మొత్తం మీద ఇక్కడ జైలు నుంచి పరిపాలించేటువంటి సాంప్రదాయం పోవాలి, అందుకని చెప్పేసి మేము ఇట్లా చేస్తున్నాం. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ కానీ తర్వాత తమిళనాడుకు సంబంధించినటువంటి మంత్రులు కానీ జైల్లోకి వెళ్ళి సంతకాలు పెట్టించేటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఇటువంటిది పోవాలంటే 30 రోజుల్లో జైల్లో ఉంటే 31వ రోజు ఆయన పదవి డైరెక్ట్గా పోయేటువంటి అవకాశం ఉండాలి అని చెప్పేసి అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నాడు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.